భారత యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ బీసీసీఐకి ఆగ్రహం తెప్పించి టీమిండియాలో చోటు కోల్పోయాడు. దేశవాళీ రంజీ ట్రోఫీ ఆడాలని ఆదేశించిన పెడచెవనే పెట్టి వేటుకు గురయ్యాడు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ను కూడా అతడు కోల్పోయాడు. అయితే మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు ఇషాన్ కిషన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం అతడు బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నమెంట్ లో బరిలోకి దిగాడు. ఈ టోర్నమెంట్ లో జార్ఖండ్ తరపున నిన్న ఆగస్టు 16న సెంచరీతో దుమ్ము రేపాడు ఇషాన్ కిషన్. మధ్యప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీతో కథం తొక్కాడు ఇషాన్ కిషన్. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 225 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక ఆ తర్వాత జార్ఖండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. రెండో రోజు ఇషాన్ కిషన్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలో నిదానంగా ఆడినా ఆ తర్వాత చితక బాధేశాడు. 61 బంతుల్లోని హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత 39 బంతుల్లోని ఏకంగా 9 సిక్సులతో చెలరేగిపోయి మోత మోగించాడు. మొత్తంగా 86 బంతుల్లో వరుసగా 2 సిక్సులు బాది సెంచరీ చేశాడు. మొత్తంగా 107 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 10 సిక్సులతో 114 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జార్ఖండ్ ఆధిక్యంలోకి వెళ్లిందంటే ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్సే కారణం. అందులోనూ జార్ఖండ్ కు కెప్టెన్ ఇషాన్ కిషనే. కాగా బంగ్లాదేశ్ తో టీమిండియా టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ లో షురూ కానుంది. ఈ సిరీస్ లో చోటు దక్కించుకోవాలని ఇషాన్ కిషన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే మళ్లీ అతడు జట్టులోకి రావాలంటే బీసీసీఐ సెలెక్టర్లను మెప్పించాల్సిందే, తన ఫామ్ నిరూపించుకోవాల్సిందే. అందులో భాగంగా బుచ్చిబాబు టోర్నీలో ఇప్పుడు సెంచరీ చేసి తొలి అడుగు వేశాడు ఇషాన్ కిషన్. సెలెక్టర్లను మెప్పించేలా ఆడాడు. అయితే ఇషాన్ కిషన్ కు దులీప్ ట్రోఫీనే అత్యంత కీలకంగా మారనుంది. రేపు సెప్టెంబర్ ఆరంభంలో మొదలయ్యే ఈ దేశవాళీ టోర్నీలో ఇషాన్ కిషన్ కు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ లో టీం డి తరపున ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు. ఇషాన్ కిషన్ మళ్లీ టీమిండియాలోకి రావాలంటే దులీప్ ట్రోఫీలో తప్పకుండా బాగా రాణించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ టోర్నీ ముందే సన్నాహంగా ఇప్పుడు బుచ్చిబాబు టోర్నీలో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ చేశాడు. ఇదే విధంగా దులీప్ ట్రోఫీలో రాణిస్తే బంగ్లాతో టెస్ట్ సిరీస్ కతడు మళ్లీ భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే బీసీసీఐ కూడా అతనికి మరో ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది.